జీవపు పలుకు. మత్తయి సువార్త గురించి మనం ఇంతకుముందు ధ్యానించుకున్నాము. అబ్రహాము నుంచి దావీదు వరకు వంశావళులను గురించి ధ్యానించుకోవడం జరిగింది. ఇప్పుడు దావీదు నుంచి ధ్యానించుకుందాము. దావీదు యొక్క భార్య అయిన ఊరియా ద్వారా సొలొమోను జన్మించాడు. సొలొమోను గురించి మనందరికీ తెలుసు. జ్ఞానము కలిగినవాడు. తనని దేవుడు ఏం కావాలి అని అడిగినప్పుడు తాను అడిగినది ఏంటంటే జ్ఞాన వివేకములు కావాలని అడిగాడు. అందును బట్టే సొలొమోను గొప్ప జ్ఞానవంతుడుగా బైబిల్ గ్రంథమందు తెలియజేయబడుతోంది. ప్రభు చెప్తున్నారు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుడి అన్నారు కదా. మనం కూడా మన అవసరత నిమిత్తం, మన జ్ఞానము కొరకు, మన వివేకము కొరకు, ఆలోచన కొరకు ప్రభువుకి మొరపెట్టేటప్పుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానమును, ఆలోచనను, వివేకమును దయచేయమని చెప్తూ మనము ప్రార్థించుకునే వారముగా ఉంటూ ఉంటాము. ఆ విధముగా సొలొమోను జ్ఞానం కలిగిన వాడిగా ఉండటమే కాకుండా మరి యెరూషలేము పట్టణమందు మందిరమును నిర్మించటం కూడా అతని ద్వారానే జరిగింది. మొట్టమొదటిగా యెరూషలేము పట్టణమందు సొలొమోను మందిర నిర్మాణము గావించాడు. ఎంతో గొప్పగా నిర్మించడం జరిగింది. దావీదు కట్టాలి అనుకున్నాడు, కానీ దేవుడు సొలొమోను చేత కట్టించుకున్నాడు. ఆ విధముగా సొలొమోను దేవుని మందిరాన్ని కూడా నిర్మించాడు. జ్ఞానము కలవాడే కాకుండా మందిర నిర్మాణం చేసిన వానిగా కూడా సొలొమోను మనకి కనిపిస్తూ ఉంటాడు. అదే విధముగా సొలొమోను యొక్క కుమారుడు రెహబాము. రెహబాము అబీయాను కనెను. అబీయా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోను కొనుపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోను కొనుపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహూదును కనెను. అబీహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము అజోరును కనెను. అజోరు సాదోకును కనెను. సాదోకు అకీమును కనెను. ఆకీము ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు యోసేపును కనెను. ఇతడు ఎవరు అనంటే మరియ యొక్క భర్త యోసేపు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఈ విధముగా క్రీస్తు పుట్టుకకు వెనుక ఉన్న వంశావళి ఇది. ఎక్కడి నుంచి మరి క్రీస్తు అనబడే యేసు పుట్టుట జరిగింది అనే దానికి ఆధారముగా ఈ వంశావళిని గురించి ప్రస్తావించడం జరిగింది పరిశుద్ధ గ్రంథమందు. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరాలు. బబులోనుకు కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. అంటే మొత్తముగా 42 తరములను గురించి ఈ మత్తయి తన సువార్తలో ప్రస్తావించారు. దానిని గురించే మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఈ విధముగా ఈ సువార్తలో ప్రస్తావించిన ప్రకారము యోసేపు యొక్క భార్య మరియ, ఆమె ఇంకా అప్పటికి ప్రదానం చేయబడిన స్త్రీనే కానీ భార్య కాదు. ఆ విధంగా యోసేపు వంశావళిలో మరియ చేర్చబడుటను బట్టి లోకానుసారముగా మరియ యొక్క భర్త యోసేపు కాబట్టి మన యేసునకు తండ్రిగా ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవాది దేవుడే యేసు యొక్క తండ్రి అయి ఉన్నారు. కానీ లోకరీతిగా మరియ తల్లి యోసేపు తండ్రిగా ఉన్నారు. ఆ విధమైన వంశావళి ఇది. యేసుక్రీస్తు యూదుల వంశావళిలో పుట్టవలసి ఉన్నది కాబట్టే ఇదంతయు ఈ రీతిగా జరిగింది. మిగిలిన విషయాలను గురించి మరొక మారు చర్చించుకుందాము. ప్రభు తన వినికిడిలో ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా.